అంతో ఎంతో ఎమ్మెల్యే స్థానాలు ఎక్కువ బీఆర్ఎస్కి ఉన్నాయి. తర్వాత ఎంపీగా కూడా భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ పాగవేయడం అనేది జరిగింది. సో ఒక డీసీసీ అధ్యక్షుడిగా నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఏందన్న వ్యూహాలు ఏం రచిస్తుంది? 10కి 10 సీట్లు మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వశమవుతుంది. మెదక్ ఎంపీ స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఖచ్చితంగా. సో అంజన్న, మీరు అప్పటి నుంచి ఒక బడుగు బలైన వర్గాలకు సంబంధించిన 2 సార్లు డీసీసీ అధ్యక్షులు ఇచ్చారు. సో ఈరోజు డీసీసీ అధ్యక్షుల పాత్ర కేవలం ఒక రోబోటిక్ పాత్ర అనుకోవచ్చా? నిజంగా అంత వాల్యూ, అంత రెస్పెక్ట్, అంత గౌరవం అనేది డీసీసీ అధ్యక్షులకు ఈరోజు ఇస్తున్నారా నిజంగా? ఈరోజు కొంతమంది వాట్సాప్ లీడర్లు, కొంతమంది తర్వాత పేమెంట్ లీడర్ల వల్ల కొంత ఇబ్బందులు అవుతాయి. దాన్ని అన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ టైం మన ఇంటర్వ్యూలో కూడా చాలా కాన్ఫిడెన్స్గా మాట్లాడారు. అన్న ఈసారి టికెట్ మనకు వస్తుందన్న. అంటే మెరుపు కళలు అంటున్నారా, లేకపోతే నిజంగా ఇంకా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటున్నారా? ఒకవేళ నా కేపబిలిటీ లేకపోతే నాకు జిల్లా ప్రెసిడెంట్ ఇవ్వకపోదు కదా. నేను ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తానంటే రేవంత్ అన్నకు తెలుసు, పిసిసి అధ్యక్షులకు తెలుసు, జిల్లా పెద్దలందరికీ కూడా తెలుసు. టికెట్ నిజంగా ఇవ్వాల్సింది మిస్ అయింది, అన్యాయం జరిగింది అనే మాట వాస్తవం. వాళ్ళందరికీ కూడా తెలుసు కనుకనే ఈసారి టికెట్ సార్ ధీమా ఉంది, ప్రజల విశ్వాసం ఉంది. ఖచ్చితంగా టికెట్ వస్తే 100% అంజన్న గెలిపించాలని ప్రజలు కోరుకుంటున్నారు. నెక్స్ట్ అసలు కాంగ్రెస్ పార్టీనే ఉంచొద్దు, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదు అని చెప్పేసి ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి తీరులో అలాంటిది మళ్ళీ సునీతా లక్ష్మారెడ్డి లాంటి పెద్ద లీడర్లు ముందల అంజన్న గెలవడం ఎంతవరకు పాసిబుల్? గెలుపు ఓటర్లు సహజం అనుకుంటారు. కానీ సునీతా లక్ష్మారెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిపోయింది. ప్రజల్లో ఇప్పటికి ముమ్మాటికి ఉంది. సారు కేసీఆర్ తర్వాత కారు అంతా గ్యారేజ్ పోయిందంట. బీసీ బిడ్డగా మాట్లాడండి. 42%, 43% కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం అన్నారు. సార్ బీసీలకి రేవంత్ అన్న సర్కారు, కాంగ్రెస్ సర్కారు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఎన్ని హామీలు నెరవేర్చింది? కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీ బిడ్డల ఉద్యోగాల్లో కానీ, హాస్టల్స్లో కానీ జ్యోతిరాపుల హాస్టల్ను బలోపేతం చేసి వారు చేయడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక పేదోడు, ఒక బీసీ వర్గాలు తలెత్తుకునే విధంగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న